రాయలసీమ జానపద కళా వైభవం. జాతి చరిత్రను, సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో పేరొందిన వైవిధ్య భరిత జానపద కళారీతులు, వాటి చరిత్ర, అందులోని సంగీత వాయిద్యాల ప్రాధాన్యత గురించి సమగ్రంగా శ్రోతలకు తెలియజేసే ప్రత్యేక పరిచయ ధారావాహిక ఈ రాయలసీమ జానపద కళా వైభవం. వినండి డాక్టర్ మూలే రామమునిరెడ్డి గారి పరిచయం ద్వారా. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. భారతదేశపు విశిష్టత ఏమిటంటే కళలకి పుట్టినిల్లు, సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు. ప్రపంచంలో ఏ దేశం యొక్క చరిత్రని గమనించినా కూడా ఆయా సంస్కృతుల గొప్పతనాన్ని బట్టి ఆయా దేశాల గొప్పతనం ఉంటుంది అని చెప్పి అనేక చారిత్రకారులు చెప్పారు. వాటి భాషలో పరిణతి కానీ, ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాల్లో పరిణతి కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, పండుగలు కానీ, వీటన్నిటి మీదనే ఆ దేశం తాలూకా ఔన్నత్యం ఆధారపడి ఉంటుందని చెప్పి అది కొలమానంగా తీసుకుంటారు. అలాంటి కొలమానంలో చాలా అగ్రగామి దేశంగా భారతదేశం నిలుస్తుంది. మరి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, అలాగే తెలుగు రాష్ట్రాలు, మన తెలుగు సంప్రదాయం, మనం మాట్లాడేటటువంటి భాష, ఆ భాషకి సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి మాండలికం, మళ్ళీ అక్కడ ఆయా ప్రాంతాల్లో అందరూ జరుపుకునేటటువంటి పండుగలు, ఆచార వ్యవహారాలు, వాటి బట్టి రకరకాలైనటువంటి కళారూపాలు రావటం, ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే జనపదాలుగా వారి నోటంట ఆసువుగా వచ్చేటటువంటి మాటలు మాట్లాడుకుంటారో, పాడతారో, వాటిని ఒక పాట రూపంలో పెడతారో, మెల్లమెల్లగా అవి జానపద సంగీతంగా, జానపద కళారూపాలుగా, దాని ప్రకారం వారు చేసేటటువంటి అభినయం, వారు చేసేటటువంటి నాట్యము, ఇవన్నీ కలబోసి ఆయా ప్రాంతాల్లో విశిష్టమైనటువంటి జానపద కళారూపాలుగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి ఎంతో ఉత్కృష్ట చరిత్ర కలిగినటువంటి మన తెలుగు ప్రాంతం, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, వీటిలో ఉండేటటువంటి అసంఖ్యాకమైనటువంటి జానపద కళారూపాల్లో మనం ఈ రోజున ఒక ధారావాహికగా రాయలసీమ జానపద కళా వైభవం అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని డాక్టర్ మూలే రామమునిరెడ్డి గారి ద్వారా ఈ అనేకమైనటువంటి కళారూపాలు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండేటటువంటి వైవిధ్యం, విశిష్టత, వైభవం, వీటన్నింటి గురించి కూడా చాలా కూలంకషంగా మీకు ప్రసారం చేయాలని భావిస్తున్నాం. మన స్టూడియోస్లో డాక్టర్ మూలే రామమునిరెడ్డి గారు ఉన్నారు. వీరు ముఖ్యంగా ఈ జానపద సంగీతంలో, జానపద కళారూపాల్లో చాలా విశిష్టమైనటువంటి కృషి చేశారు. అనేకమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటి ఆచార వ్యవహారాలని, శైలిని, వాళ్ళ తాలూకా కళారూపాలని పరిశీలించి అనేకమైనటువంటి వాటికి ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఈ రోజున మన స్టూడియోస్లో కూర్చున్నారు మాట్లాడడానికి. నమస్కారం అండి. నమస్కారం సార్. మూలే రామమునిరెడ్డి గారు, చాలా సంతోషం. అత్యద్భుతమైనటువంటి మంచి ఒక ధారావాహిక రాయలసీమ జానపద కళా వైభవం గురించి మీ ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లుగా జనపదం, జానపదం అంటూ ఇలాంటి అనేకమైనటువంటి కళారూపాలు అసలు అంత సులభంగా ఎలాగ ఈ కళారూపాలు మొదలవుతాయి, వాటి ప్రస్థానం ఏంటి, ప్రజలు వాటిని ఎలా ఆదరిస్తారు, ప్రస్తుత వాటి పరిస్థితులు, ఇవన్నీ కూడా అందులో రకరకాల కళారూపాలు ఎలా ఉంటాయి, ఇవి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మంచి ప్రక్రియ, మంచి ప్రయత్నం. నిజంగా జానపదులనే కాకుండా నాగరికులను కూడా అలరించేటువంటి ప్రయత్నం ఇది. బాగుంది. మీకు ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించినందుకు. సరే, జనపదములో పుట్టినటువంటిది ప్రతి ఒక్కటి జానపదమే సార్. ఎందుకంటే జనపదములో పుట్టినటువంటి పాటే కాదు, ఆటే కాదు,
ఒక వైద్యమే కాదు, ఒక వ్యవసాయమే కాదు, అన్ని విషయాలు కూడా జానపదం కిందకే వస్తాయన్నమాట. ఎందుకంటే జానపదుల్లో ఆనాటి నుండి కూడా మరి ఇంత నాగరికత ఆనాడు లేకపోయి ఉండొచ్చు, కానీ అద్భుతమైన సంస్కృతి జానపదుల్లో ఉంది. ఆ జానపదులు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వారి వారి యొక్క సంస్కృతులను, వారి వారి యొక్క వృత్తులను, వారి వారి యొక్క వేషాలను, పండుగలను, అనేకమైనటువంటి విషయాలను కూడా మనకు వ్యక్తీకరించి ఉన్నారు జానపదులు. ఆ జానపదుల్లో నుండి కథలే కాదు, గేయాలే కాదు, ఆటలే కాదు, మరి అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈనాడు మనం అవన్నీ చూస్తున్నామంటే ఆ జానపదుల పుణ్యమే అని గట్టిగా చెప్పదు. ఇలాంటి జానపదులు చాలా అసంఖ్యాక రీతిలో మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అందుబాటులో ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా ఒక మాట నుంచి ఒక పాట, ఆ పాట నుంచి ఒక డాన్స్, ఒక నాట్యం, ఇలా రకరకాలుగా ఆ రూపాంతరాలు ఎలా చెందుతాయి? అది సహజంగానే జరుగుతాయా? అంటే మామూలుగా వాళ్ళు పాటగాళ్ళు కారు, మామూలుగా వాళ్ళు ఏమి నాట్యం చేయరు, కానీ వాళ్ళలో వెళ్ళి విరిసినటువంటి ఆనందం ద్వారా ఒక మాట, దాంట్లోంచి ఒక పాట, అదే నృత్యం కింద మారటం, ఇలా జరుగుతుంది కదా. అవును సార్. ఆ ప్రక్రియని వివరిస్తారా? ఎందుకంటే జానపదులు శాంతపరులు. విద్యా విజ్ఞానం వారిలో తక్కువ ఉన్నా కూడా సహజమైనటువంటి సాంస్కృతిక జ్ఞానం వారిలో మెండుగా ఉంది. ఎక్కడ చూసినా వారి క్రియల్లో నుంచి జానపదం, వారు ఆచరిస్తున్న వృత్తుల్లో నుంచి పుట్టింది. మనం చెప్పుకోవాలంటే పండుగల్లో, మరి పబ్బాల్లో, జాతరల్లో, తిరునాళ్లలో, వ్యవసాయంలో మెండుగా ఈ గేయ రూపాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జానపదం ఎందుకు పుట్టింది అని మనం ఒకటి ఆలోచన చేస్తే, జానపదం వారు పడిన శ్రమను, వారు పడినటువంటి కష్టాన్ని మరచిపోవడానికి, అది ఆకస్మికంగా వారి శరీరము నుంచి ఒక రకమైనటువంటి అవ్యక్తమైనటువంటి భావాలు ఉప్పొంగి నాట్యమైన, నృత్యమైన, పాటైన, ఆటైన మురళి మోహన గరుడ వాహన, మురళి మోహన గరుడ వాహన, మోచమ సగము జనార్దన, మోచమ సగము జనార్దన, మోచమ సగము జనార్దన, మోచమ సగము జనార్దన. చాలా బాగుందండి. అంటే మనిషి మన ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా చెప్తారు, సహజంగా మనమే ఆనంద స్వరూపులం, కానీ మనము అవి విస్మరించి మరచిపోయి దైనందిన జీవితంలో పడిపోతుంటాం. కానీ వారు ఏ ఏ పనులు చేస్తున్నారో అందులో పూర్తిగా వారు నిమగ్నం అయిపోయేటప్పుడు అదే ఒక ధ్యానం, అదే ఒక ఆనంద ప్రక్రియ వాళ్ళకి. అందులోంచి వాళ్ళకి ఆసువుగా పుట్టుకొచ్చినటువంటి మాటలు, పాటలు, అందులోంచి వాళ్ళు చేసేటటువంటి రకరకాల భంగిమలు, వాటన్నిటికీ ఇక కాలక్రమేణా ఒక రూపం, ఒక పేరు వాటికి పెట్టి దానిని ఒక కళారూపంగా, ఒక నృత్యంగా అలా తీర్చిదిద్దడం జరిగిందా? అవును సార్. ఎందుకంటే జానపదుల్లో అనేక వృత్తులు వెళ్ళి విరిసాయి. ఆ వృత్తులు లేనిది జానపదులు లేరు, జానపదులు లేనిది మనం లేము, నాగరికులు లేరు. కాబట్టి వాళ్ళు అనేక వృత్తుల వాళ్ళు పల్లెల్లో నివసిస్తున్నారు, జానపదుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్లకు ఆశువే ఆయువు. వాళ్ళు దేనికోసం వెతుకులాడుకోరు, ఆలోచన చేయరు. వాళ్ళు చేసే పనిలో ఉదాహరణ చెప్పాలంటే దోభిలు, తర్వాత పడవ నడిపేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బట్టలు ఉతుకుతూ లయబద్ధంగా, తాళబద్ధంగా వాళ్ళ చేసేటువంటి శ్రమను పోగొట్టుకునేదానికి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పని చేయాలి. కాబట్టి వాళ్ళకు నిజంగా శరీరం నిండా శ్రమ రాసిపోసి ఉంటుంది. ఆ శ్రమను బయటికి ఎప్పటికప్పుడు ఆ శ్రమను పోగొట్టుకోవటానికి అన్ని వృత్తుల వాళ్ళు, మరి బట్టలు ఉతికే వాళ్లే కాదు, మరి వ్యవసాయ వృత్తులు, నాట్లు నాటేవాళ్ళు, మరి అన్ని రంగాల వాళ్ళు, కొండలు చేసుకునేవాళ్ళు, అందరూ కూడా
ఈ జానపదాన్ని వాళ్ళ నుంచే పుట్టింది, వాళ్ళ నుంచే ప్రవహించింది. అంటే దీనికి మళ్ళా భాష తోడవుతుంది. భాషతో ఆ భాష కూడా ఆయా పల్లె ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడుకునేటటువంటి భాషలో ఆ రకమైనటువంటి వ్యక్తీకరణ వస్తుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి మళ్ళీ అది మారిపోతుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో విశిష్టత, వారి ప్రాంతాలను బట్టి భాష తప్పకుండా మారుతుంది. అది అందరికీ ఒకే భాష ఎప్పటికీ ఉండదు, ఒకే సంస్కృతి ఉండదు. కాబట్టి ఆ ప్రాంతాల యొక్క భాష, యాస మరి వారికి ఆనందం కలిగించి మరి ఇంకా అమితంగా ఆ క్రియను, ఆ ప్రక్రియను జానపదాల్లో బాగా పెంపొందించేసినారు అనమాట. వానల్ల వరదల్ల చిన్నవాడ వరి నాట నేను పోతే, చిన్నవాడ వరి నాట నేను పోతే, చిన్నవాడ చిన్నవాడ వరి నాట నేను పోతే, చిన్నవాడ వరి నాట నేను పోతే, చిన్నవాడ వరి నాట నేను పోతే, చిన్నవాడ నేల ముళ్ళు కాలు నాట, చిన్నవాడ నేల ముళ్ళు కాలు నాట, చిన్నవాడ వరి నాట నేను పోతే, చిన్నవాడ నేల ముళ్ళు కాలు నాట, చిన్నవాడ నేల ముళ్ళు కాలు నాట, చిన్నవాడ కాబట్టి ఏమిటంటే ఇప్పుడు ఉదాహరణకు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి లిపి లేదు, భాష ఉంది. ఉదాహరణకు తండాల్లో నివసించేవారు ఉన్నారు, వారికి లిపి లేదు. కొన్ని ప్రాంతాల్లో లిపి ఉంది, కానీ కొన్ని ప్రాంతాల్లో లేదు. వారికి మంచి భాష, మంచి స్వరం, మంచి జ్ఞానం ఉంది. అందరికంటే కూడా బాగా సునిశ్చితమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు చేసేటువంటి పనుల్లో నుంచి ఈ జానపదం పుట్టి జనపదాన్నంతటినే కాకుండా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా అలరించేసింది అనమాట. అంటే మీరు చెప్పే జ్ఞానము అంటే వారు చుట్టుపక్కల చూసేటటువంటి కొండ కోనల మీద, వారు చూసేటటువంటి జంతువుల మీద, వారు పండించే పంటల పైన, వారు నిత్య జీవితంలో చేస్తున్న ప్రతి అంశంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి అందులో వారికి వచ్చినటువంటి అనుభవము ఆనందంగా వ్యక్తీకరించడమే అది జానపదం. కాబట్టి ఇలాంటి ఇంత వైవిధ్యాన్ని మళ్ళీ మనం దాన్ని ఒక్కొక్క కళారూపంగా కాలక్రమేణా పరిడవిల్లుతూ వచ్చాయి. వాటికి కొన్ని పేర్లు పెట్టడము, దాన్ని ఎక్కువ మంది అనుకరించడము, దానికి కొంతమంది గురువులు రావటము, అలా మొదలైందా? అవును సార్, ఇది పెరిగే కొద్దీ మరి వీటికి ప్రత్యేకించి కొన్ని రూపాలుగా విభజన కూడా జరిగింది. అవి ఏమిటి? భక్తిపరంగా, ఆధ్యాత్మికంగా, పారమార్థికంగా ఇన్ని రూపాల్లో కోలాటము ఇవన్నీ కూడా ఆ ప్రక్రియలోకి మారిపోయినాయి. విభజన ఎప్పుడు జరిగిందో ఇవన్నీ కూడా, ఇది కోలాటం, ఇది చెక్క భజన, ఇది పండరి భజన, ఇది తాళ భజన, ఇది దట్టి భజన అంటూ విభాగాలు జరిగిపోయిందనమాట. ఆ విభాగాలన్నిటికీ ఉన్న పెద్దవారు చాలామంది, బిరుదురాజు రామరాజు ఇట్లాంటి వాళ్ళు, ఆయన రాష్ట్ర స్థాయిలో జానపదాలను గురించి బాగా ఇంకా చాలా మంది ఉన్నారు. పరిశోధన చేసి ఎక్కడెక్కడ ఏ మూలన ఏముందో కూడా ఆయన వెలికి తీసి మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అయితే ఈనాడు కనిపిస్తున్నటువంటివి కోలాటం, అందరినీ అలరించే ప్రక్రియ కోలాటం, చెక్క భజన, తాళభజన అది పూర్తి ఆధ్యాత్మికం. దానికి ఆలయాలను ఆశ్రయించుకొని, దేవుణ్ణి ఆశ్రయించుకొని, దేవుని సన్నిధిలో కూర్చుని చేసేటువంటిది తాళభజన. ఇది ముఖ్యంగా ఈనాటికి కూడా నగరాల్లో జరుగుతూ ఉంది, జనపదుల్లో జరుగుతూ ఉంది, అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మరి అలాగే కోలాటం కూడా అన్ని ప్రాంతాల్లో, ఒక్క రాయలసీమనే కాకుండా తెలంగాణ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కోలాటం అనేదాన్ని కోలాట అని, గొడియా అని, హల్లీసకం అని ఇన్ని పేర్లతో తమిళనాడులో, కర్ణాటకలో కూడా వీటిని ఈ పదాలు ఉపయోగించి ఆడుతూ ఉంటారు. అయితే ఒక్కొక్క చోట కొంత తేడా కనిపించి అన్నీ ఒకటే, రూపాలకు మూలం ఒకటే, కాకపోతే ప్రాంతాన్ని బట్టి, మార్పులను బట్టి అది కొంచెం మారుతూ వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన చాలా వాటిలో ముఖ్యంగా తాళ భజన భక్తిపూర్వకమైనదని చెప్పారు. మిగతా వాటిలో సాంఘికం కూడా ఉంటుందా? సాంఘికం, చారిత్రకం, పారమార్థికం. ఎడ్ల బాలకృష్ణారెడ్డి అనేటువంటి ఒక జానపద పరిశోధకులు
పారమార్థిక గేయాలపైన ఆయన కూడా పరిశోధన చేశారు. మరి ఈ ప్రాంతం వాడు అనంతపురం ప్రాంతం వారు డాక్టర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు కోలాటం పైన వారు పరిశోధన చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పనిచేసేటువంటి పేట శ్రీనివాసులు రెడ్డి గారు జానపదాలపైన విస్తృతంగా ఇచ్చేశారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా దీనిని కోలాటం ఎందుకు ఇంత ప్రాశస్త్యం వచ్చిందంటే కూడా కారణం ఉంది. ఇది రాజుల కాలం నుంచి వస్తూ ఉంది, రాజులే ఆదరించినారు. రాయలసీమ వాసి అయినటువంటి పండితారాధ్య చరిత్రుడు పాల్కురికి సోమనాథుడు రాయలసీమ వాసి. ఆయన యొక్క పండితారాధ్య చరిత్ర కావ్యంలో కూడా కోలాటం అనేది చూపించాడు. అక్కడక్కడక్కడ కొన్ని కోలాట గేయాలు ఉపయోగించాడు అన్నమాట. కాబట్టి దీనికి మంచి ప్రాశస్త్యం పుట్టుక చాలా ఎక్కువగా ఉంది. రాయలసీమలో మరీ ఎక్కువగా ఇప్పుడు ఉంది. ఎందుకంటే ప్రధానంగా తిరుమల నాథుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా సేవించడానికి ఈ ప్రక్రియను బాగా ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి అనాదిగా వస్తున్నటువంటి ఈ కళారూపాలలో కోలాటం కూడా ఈ మధ్యకాలంలో మన ఆంధ్రదేశంలో చాలా ఎక్కువగా ఉన్నది. మరి వీటికి ప్రోత్సాహం వేటికి ప్రోత్సాహం ఎక్కువగా ఉందో అవి కొంచెం ముందుకెళ్తాయి. అంటే ముఖ్యంగా జనాల నుంచి ప్రోత్సాహము, ఆర్థిక ప్రోత్సాహము అవి తగ్గినప్పుడు మెల్లమెల్లగా కనుమరుగైపోతాయి. కానీ విశిష్టమైనటువంటి కళారూపాలు కనుమరుగైపోతే మళ్ళీ రావు. ఎందుకంటే ఆ కళారూపాలు ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయంలోంచి, వాళ్ళ ఆలోచన విధానంలోంచి, చరిత్రలోంచి వచ్చినటువంటివి. ఇంత గొప్ప సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకి చాలా ఉంది కదా వీరు. అవును, నిజంగా ఈ కోలాటము అన్నది ఒకప్పుడు ఈరోజు కాదు కానీ ఇప్పటికంటే ఒక 4-5 దశాబ్దాలు కింద కూడా జానపదుల్లో ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక శతాబ్దం కింద కూడా దీని వైభవం బాగా ఉన్నింది. ఏ గ్రామంలో చూసుకునే ఉన్నింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల కొంచెం తగ్గింది, దాని యొక్క ప్రభావం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే ఈనాడు భక్తి కూడా పెరిగింది, ఆలయాలు పెరిగినాయి, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం పెరిగింది, ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువైనా ఎక్కువైనా ప్రజల్లో ఆసక్తి దండిగా పెరిగి, ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు 75% కోలాట ప్రక్రియను మహిళలే ఆదరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా పాత రోజుల్లో అయితే పురుషులు, స్త్రీలు, బాలలు అందరూ కూడా కలిసి కోలాటాన్ని ఆడేవారు. తయ్యకు తద్దిమిత ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా, నానాదుడు ఎట్లా ఉంటాడే. ఒక మాట చెప్పావమ్మా, ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా, నానాదుడు ఎట్లా ఉంటాడే. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా, నానాదుడు ఎట్లా ఉంటాడే. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా, నానాదుడు ఎట్లా ఉంటాడే. 3 సోలాల బియ్యం 5 రూపాయల దర్శన, 3 సోలాల బియ్యం 5 రూపాయల దర్శన, సోలాపురి బియ్యము ఇయ్యమ్మ ఓ సోదమ్మ, నీనాదుడు వివరము చెబుతాను. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా, నానాదుడు ఎట్లా ఉంటాడే. కంచి కామాక్షి పలుకు మధురా మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు మధురా మీనాక్షి పలుకు, కాబోయే వరుని వివరములో ఓ గోవిందమ్మ, కాబోయే వరుని వివరములో. ఏమమ్మా సోదమ్మా ఒక మాట చెప్పావమ్మా, నానాదుడు ఎక్కడ ఉన్నాడే ఓ సోదమ్మా, నానాదుడు ఎట్లా ఉంటాడే. ఆ ప్రక్రియ నిజంగా చూస్తే కన్నుల పండువే. అది చెప్పలేని ఆనందం. చూసిన వారికి ఆ
ఆనందం దక్కుతుంది. వింటే కాకుండా చూస్తే అది ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. చాలా సంతోషం అండి డాక్టర్ మూలే రామ్మోహన్ రెడ్డి గారు. ఈ అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని శ్రోతలతో ప్రతివారం ఈ రాయలసీమ జానపద కళా వైభవం ధారావాహికలో పంచుకుందామండి. తప్పకుండా సార్. సమయాభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఈరోజు ముగిస్తున్నాం. తిరిగి వచ్చే వారం ఇంకా ఈ రకరకాలైనటువంటి కళారూపాలు, వాటిలో ఉండేటటువంటి విశిష్టతలు, ప్రత్యేకంగా ఒక్కొక్క కళారూపం గురించినటువంటి విశిష్టత, వైభవం, దాని ఆదరణ, వాటన్నింటి గురించి కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా సార్. నమస్కారం. ధన్యవాదాలు. రాయలసీమ జానపద కళా వైభవం డాక్టర్ మూలే రామమోహన్ రెడ్డి గారి పరిచయాల ధారావాహిక విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.